బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే బయటకు వచ్చేసింది రమ్య. ఎనీవే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూలోకి అయితే ఎంట్రీ ఇచ్చింది శివాజీ గారితో. ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అయితే దిమ్మ తిరిగే క్వశ్చన్స్ అని చెప్పాలి. శివాజీ గారు వేసే పంచులకి రమ్యకైతే అసలు ఆన్సర్ కూడా లేదని చెప్పాలి. ఎనీవే వీడియోస్తో సహా ప్లే చూపించారు. ఎనీవే తనుజ మీద ఒక మార్క్ అనేది ఒక అమ్మాయి మీద పెట్టడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి క్వశ్చన్ చేశారు. అంతేకాదు పులిహార కలుపుతున్నావు మరి పవన్కి, మరి నువ్వేం గేమ్ ఆడావు అని చెప్పి క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అయింది రమ్యకి. దానికి తను చెప్పిన ఆన్సర్ నేనేం పులిహార కలపలేదంటే వీడియో ప్లీజ్ అంటే వీడియో ప్లే చేశారనమాట. ఇంకా ఎనీవే ఇంటర్వ్యూలో అయితే రమ్య ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటుంది కానీ బట్ శివాజీ గారు ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే తనదే తప్పు అనేది ఒక బ్లేమింగ్ అయితే చూపించారు. తను కూడా అంతే. బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇచ్చిన కానీ అందరికీ అక్కడ గొడవలు పెడతాకి అలా జరిగింది. ఎనీవే బిగ్ బాస్ హౌస్లో నుంచి రమ్య అనే ఆమె బయటకి రావడం కరెక్టా అంటారా? ఎనీవే మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్ రూపంలో తెలపండి. అలాగే కాదు బిగ్ బాస్ ఇంటర్వ్యూలో కూడా తను ఆన్సర్లు అయితే చెప్పలేకపోతుంది. ఎందుకంటే తన గేమ్ పరంగా ఇంకా ఏం లేదని చెప్పి అయితే శివాజీ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు అందరికీ గొడవలు పెడతాకే హౌస్లోకి వచ్చిందని చెప్పి అయితే జెన్యున్గా ఓపెన్గా చూపించేశారు. ఎనీవే ఫుల్ ఇంటర్వ్యూ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ని ఆన్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. వీడియో వాచ్ చేసి లైక్ చేయండి. ఎనీవే బిగ్ బాస్ హౌస్ నుంచి తను రావడం వల్ల అందరూ అయితే ఫుల్ లోపలైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టయితే ఒక క్లారిటీ ఉంది. అంతేకాదు ఒక బిగ్ బాంబ్ వేసి వచ్చింది రీతుకి బాత్రూమ్ క్లీనింగ్ అనమాట. ఇంకా తన మొహం కూడా మాడిపోయింది. ఎందుకంటే తను వెళ్ళిన కంచి టార్గెటెడ్గా పెట్టుకుంది. ఎనీవే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.